నీళ్ళకొక బకెట్ నల్ల మళ్ళా నల్ల కోడకే అంత 2 బకెట్లు పట్టంత కోడి కదా మాలకొండ గారు రేగదాలు గారు బకెట్ పట్ట నేను పట్ట బకెట్ పట్టారు ఇంత పొడుగు చెప్తుంది బాత్రూమ్ తీసి బాత్రూమ్ నేను పోతే బకెట్ తీసి ఇక్కడ పెట్టాలి తర్వాత నేను ఇద్దరికి తిరిగిన బకెట్ లోపల బకెట్ బకెట్ పడతా నేను పట్ట బకెట్ పడతా ఇక కత్తి అయ్యా అనగా బాత్రూము ఇక అప్పుడు మా మొగడు కత్తి అయ్యా అనగా కట్టించుడు బాత్రూమ్ కట్టితే ఇక కట్టించిన దానికి ఇక అంత పెద్ద కట్టించుడు పెట్టి అయ్యా డోరు పెట్టి అయ్యా అనగా రేపు తీసుకొచ్చి అడ్డ వేసిండు ఇక పెట్టిన దానికి ఇక నేను ఆనాడు వ్యక్తులకి లంజముడ సబ్బులు ఎక్కడి లైబాయ్ సబ్బులు ఎక్కడి ఆనాడికి సంతమ సబ్బులు ఎక్కడి నువ్వు నవ్వకు నేను చూస్తే దర్వాజనే వస్తుంది అబ్బో కలిగిస్తాడు నన్ను ఎదుగుతున్నాడు నీకు ఇన్నే ఉంటుంది సంతూ సబ్బ నువ్వు నన్ను చూడకు స్నానం చేసేవారికల్లా ఇక ఆనాడు జాగ్రత్త గట్టిగా నెత్తికి పెట్టుకునే వారికల్లా ఇక మొత్తం ఎంత అయింది ఆ రాగడిపూట పెట్టుకునే వారికల్లా మా ఆడల తాను నీకు ఎక్కే కదా చూసిన అప్పుడప్పుడు ఆడతాను చూస్తావు అయితే నెత్తి మొత్తం పెట్టుకునేవారు కదా ఇదే సమయం అన్నాడు ఓ తిరిగాడు ఇదే ఆడలు తాళం చెప్తే అదే కదా సీరియల్ తీసుకురాబట్టి అయ్యా ఇక తానం చేస్తే వాళ్ళకి ఇదే సమయం అన్నాడు ఎవరు ఉన్నప్పుడు మీరే ఇదే సమయం అన్నాడు ఇదే సమయం అన్నాడు ఇదే సమయంలో నా పల్లెం పెద్దగా అప్పటికి ఇవన్నీ ఎక్కడి కంచు పల్లాలు ఎక్కడి ఇచ్చుల పల్లాలు ఎక్కడి ఎండి ఎక్కడి ఈ రాగి ఎక్కడి మంచిది చేసిన గిన్నె పల్లెం సరే ఎక్కడ పల్లెం ఉండే ఆ పల్లెంలో ఇక అన్నం వండుకుంటుంది అన్నం తీసిరు దాంట్లో గిన్నె పెట్టిండ్రు ఇక పాలు తీసుకురు గిన్నెలే వస్తురు చికెన్ తీసుకురు అలానే వస్తురు పెరుగు తీసుకురు అలానే వస్తురు మటన్ తీసిరు అలానే కలిపిరు ఈ ఒక్క ఇంటికి ఓ కూడా కానీ ఈ బండ మీద వచ్చిరే నడి ఊళ్ళకి వచ్చి కాడికి వచ్చి ఒక్క చేతి నుండి ఆచబెట్టినని చెప్పిన సాధారణ కొడుకులు నేనేమంటే ఇక 2 ఎకరాలు కలిగిరే ఆటి కలుపుకోమన్నది గిన్నె కిలుక్కుమన్నది నా పారం కలుపుకోమన్నది బాసల బట్ట ఉంటెంత పోతెంత అన్న ఇదే వాళ్ళు పోకడ చూసినా మీరు ఇంటెంత బట్ట విశాలం ఎంత లెక్కెంత ఒక్కటే ఉరికిరా నడువులే గురికి పోయి వచ్చేవారు బండ మీదకి వచ్చేవారు 2 ఎకరాలు అడిగిరు 2 ఎకరాలు అడిగేవారు గిన్నెలు గిన్నెలు అట్లా కాదే నడి కడి పదాలకు 4 రోజులు కసిరా అది తింటే నువ్వు ఉంటే ఈ నోట్లు వస్తారా లేకపోతే అదే అయ్యా ఇక నేను అట్లా పూజ వరకల్లా ఇక వాళ్ళు 3 రోజులు మంచోళ్ళు అయితే అట్ట పెట్టిరే ఏం పెట్టిరే బాణవాటి చేసి నాకు మంచిగా దట్ట పెట్టిరు నా ఇల్లుగా చేసి నా ఇల్లు చేసేవారు కల్లా ఇక ఆదివారం అంటే ఊడే సోమవారం అంటే ఊడే మంగళవారం అంటే ఊడే బుధవారం అంటే ఊడే ఊడే ఆడగట్టలు అందరూ వారు చూడాలి నిత్య గిట్టు పిల్ల అవుతుందా
నిత్య గిట్లు ఊగినాక పిల్ల అవుతుందా ఒక్క తరపిల ఒక్క పిల్ల తల్లి కాక బాగా గిట్లు ఊటే గిట్ల మనిషి అవుతుందా అని చెప్పి ఈ ఒక్క నాన్న ఎకరం చేసిన నా మేనబావ రేపు ఏడుగురు మేనబావాలు వచ్చి ఒక్క నాన్న ఎకరం చేసి ఒక్క వారం ఏ వారం అచ్చం ఆదివారం అంటే నేను అనంత కరుణే అంటే ఒక పుణ్యుల మల్లయ్య పేరు పెట్టి అచ్చం ఆదివారం నాడు నీడ రావాలి ఏ ఊరు రావాలి అని చెప్పి కొర్రెల్లి పోయి గంగరేని ఎక్కిందా సంతం పట్టణం వేసుకొని ఒక్క నాన్న ఎకరం చేసి అయితే ఆదివారం అంటే అనంత కరుణ నాకు ఎక్కడి ఏ మదానం ఆయన నా తల్లి వెంకరుడా నా తల్లి పార్వతి నా తల్లి ఆదిరెడ్డి తల్లి నీలమ్మ నీ పాలపాల పదివేల ధరనే నా తల్లి వెంకరుడా నీకు 10,000 ధరనే నా అమ్మ పార్వతి నీకు 10,000 ధరనే ఈ కథని డేట్లో నేను కోటి మొగలన్నీ మొగలన్నీ నా ముందు కూర్చుంటే ఉన్నదంటే చెప్తారు ఎందుకు చెప్తారు నా కొత్త కోట సీత నా బిరుబీరు సీత నా అలురత్నము నీకు 10,000 కొడుకు కోట సీత బిడ్డ సీత నా అల్లుడు అడుగు వెళ్ళము ఆపదంటే ఆపదంటే వేగంగా చెప్తారు నిలబడి వారి నువ్వు అత్తగా గట్టి రాయిన వారి తిన్నాక వారి మటంతటి 2 ముక్కలను తిన్నవారి నీకు నిన్న గొర్రెల వారి నీకు పెంచొచ్చింది వారి మేమని పెళ్ళాన్ని లేకపోయిందా దాని అవగారింటి గారు ఉంచినావురా దాని బావ దగ్గర ఉంచినావురా లేదా దాని చెల్లి దగ్గర ఉంచినావురా దాని అయ్య దగ్గర ఉంచినావురా చూసినా నీ ఇంటి పక్క పడి లాభాలను తీసుకొని బొంబాయిలో పట్టవారి పుట్టోడు పుట్టోడంటే వారి నువ్వు రాచారం మీద పోతే ఇంటికాడ లాభాలు తీసుకొని బొంబాయిలో పట్టేలాగా మొన్న పేతారం వచ్చిన పేతారం మూట కట్టే ఇక్కడ ఓడుతారట గట్టగారు వారి గట్టగారు ఓడుతారట 6 నెలల పోలే 6 నెలల పోలే ఆయత్తోళ్ళు 6 నెలల పోలే పనులు చెప్పుకుంటూ పోతున్నారు ఇక 3 నెలల పోలే కథలు చెప్పుకుంటూ పోతున్నారు ఇంటికాడ 1 నెల ఉంటే అదే దాని బతికే కాదు నేను గట్ల పిల్లకొని కాదు నేను తర్వాత కాడ పట్టుకొని గట్టిగా మోనే కారు పెట్టేస్తాను వారి కాలు పెట్టుకుంటూ దుడ్డు కాలు పెట్టవాలి ఆ దుడ్డు ఏం చేసుకోవాలని చెప్పి పట్టుబండి ఇంటి లాభం చెప్పండి
పోతే నా పిల్లలు నా చేతి కథ నీ పిల్లల్ని చేసి ఎత్తపోయాడు అత్తలే రాగా అత్తతో రాగా కోలాగకుండా కొడుకులు అనుకోనత్తుంది వచ్చినాక దాని విడాకులు ఇటువంటి రాగా కోటి విడాగిస్తా కోర్టున్నాడు కొడుక నీకు మళ్ళా అదైతుంది సరే కోటి విడాగిస్తా కోట్లకు అత్తగారు బంగారు తప్పు తీసుకొని ఎన్ని చెంబులు తీసుకొచ్చి ఆ బంగారు తప్పులో దాని 2 కాళ్ళు పెట్టుకొని దానికి కాళ్ళు కట్టుకొని నేను ఎక్కడ వస్తుంది అప్పుడు ఇప్పుడు వస్తుంది ఎక్కడ పోసుకొని కొడుకుని ఎత్తుకొని ఎత్తుకొని కొడుకుని ముట్టించుకుంటా ఎలా చేస్తాను నీ పిల్లలు అక్కడ నేను పోవాలి చెప్పురా నేను కాదు చూసినావు రాగా దొరకాలు చూసినావా చూసినా 60 కొత్త చెప్పులు తీసుకొచ్చి ఆనందం పెట్టరాగా కొత్త చెప్పులని అన్నం పెట్టినా కర్రీ కొత్త రాగా ఒకటి మంగళవారం ఆదివారం కాదు నీళ్ళు చూసి ఇంకో నేర్చుకోవాలి ఏమైంది రాను ఎప్పటికీ ఆకలి అయితే ఇంటి పోయినాక నీకు గుర్తు అన్నం పెట్టా లేవైతే ఒక కాయ కూడా పడమా ఒక కాయ కూడా పడమా అంతేనా అంతేగా వచ్చిందానికి ఒక పాట పాడుకొని రూపాయి కానీ 10 రూపాయలు కానీ అనుకుని పోగాలి నువ్వు ఇట్లా ధైర్యం లేకుంటే అంతేనా ఎప్పుడు ఖాళీ ఆడ గోడ టీవీ శివాజీ గారి సినిమా వచ్చింది కొత్తగా సినిమా ఉండగాలని బట్టి అలా గుర్తురా
శానికి ఈ చుట్టకు చాలా 50 అని వంద కానీ ధర్మకపోయే నా నువ్వు మక్కడా తమ్ముడా నీకు బండాకుండా చెప్పి ముద్దు ముద్దు తమ్ముడా మరి ఏమిరా తమ్ముడా ఏనాడు రంగబంధాలు ఏనాడు పూజ పెట్టాలి బోనానికి మరి ఏనాడు ముందు ముందు పెద్ద ఏనాడు తీసినమాట ఇంకా ఏమన్నా అయ్యో నా మీద పడాలి కట్టి కలిసారి ఎత్తుంటే నేను అన్నప్పుడు గమనించింది ఎక్కడ అది గట్టి ఎవరు వచ్చింది ఆ ఏ కమ్మలు వచ్చింది తమ మన మెడపడి కట్టిందో గమ్మ గట్టిగా ఎసారి వేసింది మళ్ళీ ఎసారి ఎలా వేసిందో తమ్ముడు ఆమె వెయ్యాకల్లగడే ఒక గుట్ట ఉంది మళ్ళీ వారి ఒక వారి గుట్ట ఉన్నది గొడుగులతో పడవారి పడవల ముందు దగ్గర ఎంతమంది ఇల్లు గోపురాలు కానీ ఇంట్లో గట్ట వచ్చే ఉంది గుట్ట బంగారు మన గట్ట వేసి ఉంది ఇంకట్లా తమ్ముడా నీతో నేను ఉంటున్నా తమ్ముడా నాకు పోతే నాకు నువ్వు ఉండాలి ఒకవేళ నీకు అక్కడ నేను ఉంటా అక్కడ మనం అరే ఉన్నది ముఖ వేసుకుంటాము కానీ అరే అక్కడ తమ్ముడా బంగారు ఉన్నప్పుడు లెక్కలంటే అక్కడ ఎవరు చెప్పేస్తాం తమ్ముడా బంగారు పూజ పోవడానికి మల్లయ్య దేవుడు
చేసుకున్నారు నీ దగ్గర వారి వాళ్ళ పుట్ట ఉన్నది ఆయన వారి కొల్లవారి వారి మళ్ళీ కూడా అట్టే ఉంది వేణవారి కమ్మవారి కూడా అట్టే ఉంది కూడా అట్టే ఉంది నీ ఒంటి అనుభవం కనుక పార్టీ పెట్టించుకుని ఉన్నది ఆ పాడు పెట్టించుకోవాలి మళ్ళీ కట్టించుకోవాలి నా పేదవారి పేదవారి కళ్ళ మరొకమని చెప్పి వెనక వెళ్ళమ్మా చూడాలి చెప్పి పెట్టుకుంటుంది ఆ కమ్మడి గంట బండి మనం చూసుకొని వెనక వెళ్ళమ్మా అది ఏడుకోండి వెళ్ళమ్మా ఆ ఇల్లు వేడి వారి దక్షిణ గారు ఉండబోతున్నారు మన ఉన్న లక్షణ చెప్పి వెనక వెళ్ళమ్మా వాళ్ళ మీద మనం